అయితే దేవుడు సెలవిస్తున్న మాట, నీ ప్రయాస అంతయు వ్యర్థమే, నువ్వు భూమి మీద ఏది సంపాదించుకున్నా అది వ్యర్థమే, పరలోకమందు నీ ధనము సమకూర్చుకున్నట శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మీరు ఫలించాలని ఎదగాలని ఆశ కలిగిన వాడుతూ ఉన్నాడు. మీలో ఆయన స్థిరత్వం ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన కృప మీకు నెమ్మదినిచ్చున్నాడు. ఆయన జీవజలపు ఊటాయి ఆయన యోరణ మీరు నాటబడిని తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె మీరు ఉండాలని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడు. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఆకు వాడక ఉంటుంది. ఆత్మీయ స్థితిలో ఆహారక మనము దేవుళ్ళు ఆట కట్టబడిన వారిగా ఉండాలి. ఈ దినమున దేవుడు సెలవిస్తున్నమాట, శారీరకమైన కోతకాలపు పండుగను జరుగుతున్నా కానీ ఆత్మీయమైన కోతకాలపు పండుగ జరిగే దినములలో నీ వంతులో కోతగా ఉండాలి. అందులో నీ ఫలము ఉండాలి, అందులో నీ కాయలు ఉండాలి, అందులో నీ భూఫలము శ్రేష్టముగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ప్రతి ఒక్క ఆచారం నెరవేరుస్తాం, ప్రతి ఒక్కటి మనము చేస్తాం, అన్యుల ఆచారం కూడా చేస్తాం.